ఈ రోజు వెళ్ళిపోతున్నట్ట మా మేనత్తలు ఊరికి పోతున్నాం. ఎందుకంటే ఆడ నిమజ్జనం ఉందంట. మా మేనత్త ఫోన్ చేసి అన్నది. అసలు ఈ 9 రోజులు 9 నిమిషాలు లెక్క గడిచిపోయింది. బస్సులో పోతుంటే గిప్పిల్ గడ పరిచయం. నన్ను చూసి ఒకటే అవుతుండు. నాతో పాటు నలుగురు ఉంటే నేను నవ్వుపిస్తూనే ఉంటాను ఎప్పుడైనా. ఇక దీనిక మా బావ వచ్చి పిక్ చేసుకోండు. ఇక మేము పోయేసరికి పూజ అయిపోయింది. నైట్ వినాయకుడిని తీస్తారంట. ఇక వినాయకుడిని తీద్దామంటే ఇది చాలా పెద్దగా ఉంది, వీళ్ళకి లేవలేదు. అట్లా నేను చేసి ఒక క్రేన్ని తెప్పించారు. ఆ క్రేన్ అర్థం కాక కాకిరి బీకిని ముట్టుకుంటారు అందరూ. నలుగురు నాలుగు ముచ్చట్లు చెప్తానికి ఏం అర్థమవుతుందో ఏమో. నాకు తెలిసినంత వరకు ఏదైనా పని జరిగేటప్పుడు ఒక్కలే చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్కరు చెప్పారు అనుకో, ఒక్క మంచి మాటే వింటాడు. నలుగురు 4 రకాల ముట్టుకుంటా ఈ నెట్వర్క్ ఏం చేయాలో అర్థం కాదు. ఇక కింద మీద పడుకుంటే దాన్ని ట్రాక్టర్లో పెట్టిరు. ఎక్కించినాక ఏమైంది, ఇన్ని రోజులు పడని వాన ఇయ్యాలనే పడ్డది. మా బావుల పూజలు మెచ్చిండో ఏమో ఆ దేవుడు. మరి ఆ వాన పడ్డా ఏది పడ్డా మన అమ్మలక్కలు ఏం చేస్తారు, వాళ్ళు పండుగైనా పబ్బమైనా పెళ్ళైనా పేరెంటమైనా ఏడైనా బతుకమ్మ పాటలకే డ్యాన్స్ చేయాలి. ఈడ కూడా బతుకమ్మ పాటలు స్టార్ట్ చేసారు. ఇక మా బావులు ఏం చేసేలేక పక్కన నిలబడ్డారు. ఇక వాళ్ళు ఒక 2-3 పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాక ఇక పోరగాళ్ళందరూ రంగంలోకి దిగారు. ఇక పోరగాళ్ళు రంగంలోకి దిగితే ఎట్లుంటుంది. ఇలా డెడికేషన్ చూడ్రి, కింద కార్పెట్ వేసుకొని మరి మ్యాచ్ చేస్తారు. ఒక్కొక్కరు మైకల్ జాక్సన్, ప్రభుదేవ, డీజే శేఖర్ మాస్టర్ అయిపోయారు. ఇక పెద్ద ఫన్నీ పార్ట్ ఏంటంటే నాగిని. అసలు ఆ నాగినికి అందరు నాగపాములు అయిపోయారు. నిమజ్జనం అయ్యేసరికి 5-6 అవుతుంది అన్నారు. అప్పటికే 3 అవుతుంది. ఇక నా వల్ల కాక నేను వచ్చి పడుకున్నా. మనకి ఏదున్నా లేకున్నా నిద్ర మాత్రం ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడో 6కి పోయి నిమజ్జనం చేసి వచ్చారంట.